ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరగనుంది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో టైంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలతో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య విభేదాలొచ్చాయి. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, మంత్రులు ఇండస్ట్రీపై చేస్తున్న కామెంట్స్ తో వివాదం పెద్దదైంది. బెనిఫిట్ షోలు, ధరలు పెంచడాలు ఇకపై కుదరవంటూ ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుంది అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ అవనున్నారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, అల్లు అరవింద్, చిరంజీవి, వెంకటేష్, త్రివిక్రమ్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు, మా అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ సమావేశానికి హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ఇవాళ ఉంది. ముఖ్యంగా ఈ భేటీ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఏంటి అన్నటువంటి వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం రచ్చకెక్కిందని చెప్పాలి. చాలా గ్యాప్ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక హాట్ టాపిక్, ప్రతిరోజు ఒక కామెంట్ వినిపించిన చూసాం. అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, నాయకులు కూడా ఇండస్ట్రీపై చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కొంత పరిస్థితి అదుపు తప్పింది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోలు రద్దు చేస్తాం, ఇక ముందు ఇలాంటి షోలకు కూడా అనుమతించబోమంటూ కూడా స్పష్టంగా అటు మంత్రి కోమటిరెడ్డి ప్రకటన చేయడం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కూడా చాలా వరకు అంటే ఒక చర్చకు దారితీసింది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా కూడా తీవ్రమైన వివాదాలు కారణమైంది. సో అంటే ఇండస్ట్రీకి కొంత ప్రభుత్వం దూరం అవుతున్నటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలో దిల్ రాజు ప్రస్తుతం ఎన్ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వంకు ఉన్న గ్యాప్ ను తొలగించే ప్రయత్నం చేయాలనే భావనలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ ఈ రోజు ఓకే కావడంతో ఈ రోజు సినీ పెద్దలంతా దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్స్, ప్రముఖ నటులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తం అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొన్నటి జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే టాపిక్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించి ఇంకేం కావాలి, ఇంకేం కోరుకుంటున్నారు, ఆ తర్వాత గద్దర్ అవార్డు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ రోజు జరిగిన ఘటన అయితే ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ఇలాంటి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎదగాలండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఏపీకి తల్లిపోయే అవకాశం ఉన్నటువంటి వార్తలు, ఇలాంటివన్నీ కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం, అంటే మొత్తం ఈ అంశంపై చర్చించే అవకాశం అయితే ఉంది. ఈ గ్యాప్ ను సరిదిద్దే ప్రయత్నం సినీ పెద్దలు చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దిల్ రాజు నేతృత్వంలోనే మొత్తంగా సినీ ప్రముఖులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మొత్తంగా అన్ని చర్చల తర్వాత దీనికి సంబంధించి బ్రీఫింగ్ కూడా మంత్రి కోమటిరెడ్డి ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రమణ.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్న చంద్రబాబు శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. నిన్న ప్రధాని మోడీతో గంట పాటు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్ర సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైన డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి, పరిశ్రమలు, వివిధ కేంద్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఆర్థిక సహకారం వీటన్నింటికీ సంబంధించిన అంశాలపైన డిస్కస్ చేశారు. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజులుగా ఢిల్లీలో తన షెడ్యూల్ ఏదైతే ఉందో వాజ్పేయికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఢిల్లీలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అటు ప్రధానమంత్రి మోడీతో పాటుగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కొన్ని కీలక అంశాలను చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రానికి ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో నిధులు కేటాయింపు పైన ధన్యవాదాలు తెలిపి అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో పాటుగా రాష్ట్రానికి వచ్చేటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే రావాల్సి ఉందో బడ్జెట్కి సంబంధించినటువంటి విడుదల విషయంలో కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరిస్తున్నందుకు అలాగే కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అలాగే ఏ సంస్థలతోటి కలిసి ముందుకు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రతినిధులు కలిశారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారాలు ఏమున్నాయి, అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కొంత కీలకమైనటువంటి చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల విషయంలో కూడా కొంత క్లారిటీ కావాల్సి ఉన్న నేపథ్యంలో మోడీతో భేటీలో ప్రధానంగా ఈ విషయాలు చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మోడీ అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులను కూడా కలిసి రైల్వే ప్రాజెక్ట్స్ విషయంలో అలాగే రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల విషయంలో అలాగే కొన్ని సంస్థలకి సంబంధించి అంటే ఇండస్ట్రీస్ నుంచి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి ఏ దిశగా ముందుకు వెళ్తున్నారు అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అనే విషయంలో కొంత చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో పాలిటికల్గా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి విషయాలతో ముందుకు వెళ్ళాలి, ఎలా సఖ్యతగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి అలాగే జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ముగ్గురికి కూడా సమానంగా ఏవైతే రావాల్సినటువంటి సీట్ల పంపకాల విషయంలో కావచ్చు అలాగే మంత్రి పదవుల విషయంలో కావచ్చు అన్నిటి విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఇదే అంశాల పైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్లో జరిగేటువంటి మినిస్టర్ భరత్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోంది. దీంతో 2 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. అలాగే తీర ప్రాంతాల్లో చలి తీవ్రత కనిపించింది. అయితే విశాఖపట్నం, కళింగపట్నం, తుని, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇదిలా ఉంటే రేపు అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోంది. దీంతో 2 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడ్డట్లుగా తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అన్న వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ. జ్యోత్స్న, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడుతుంది. మరొక 12 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం ఉంది కాబట్టి ఆ ప్రభావం అయితే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా కొంత ఒక మోస్తరు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. అయితే బంగాళాఖాతం తీర ప్రాంతాలు మాత్రం చాలా అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఉంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 48 గంటల పాటు వాళ్ళకి హెచ్చరిక మెసేజ్లు అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ఈ అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతూ అది తెలంగాణ తీరం వైపుగా అంటే తెలంగాణ మీదకి కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. మిగిలిన ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణం అయితే మాత్రం సాయంత్రంకి పొడిగా ఉంటుంది. అల్పపీడనం కూడా క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. రైట్ అనురాధ. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ మిస్సింగ్ పోలీసులకు సవాల్గా మారింది. ఎస్ఐ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా, పారిపోయాడా అనే కోణంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ సాయి కుమార్ కదలికలపై ఆరా తీస్తున్నారు. మొబైల్ డేటా ఆధారంగా చివరిసారిగా ఆయన మాట్లాడిన వ్యక్తులు, తిరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండగా చివరి లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద చూపిస్తోంది. సంఘటనా స్థలంలో ఎస్ఐ సొంత కారు లభించగా ఎస్ఐ సెల్ ఫోన్ కనిపించలేదు. మరోవైపు రెస్క్యూ టీం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సంబంధించినటువంటి యువకుడు నిఖిల్ కనిపించకుండా పోయారు. నిఖిల్ అండ్ శృతి మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది ఆ చెరువు దగ్గర.
ఇక ఎస్ఐ ఆచూకీ ఇప్పటి వరకైతే తెలియలేదు. ఏదైనా అప్డేట్ ఉందా లేదా అన్నటువంటి వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ ఏమైనా లభ్యమైందా? కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో 2 మృతదేహాలు లభ్యం కావడంతో ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ 2 మృతదేహాలు లభ్యమైన పరిస్థితి నెలకొంది. బీబీపేట కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు సంబంధించిన ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను లభ్యమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టిన గజయిత అదేవిధంగా రెస్క్యూ టీం రాత్రి ఇబ్బంది ఏర్పడడంతో రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి రెస్క్యూ ఆపరేషన్ను కూడా ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు. రెస్క్యూ టీం బృందం చెరువులో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ ఎక్కడికి వెళ్ళారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన నిన్నటి నుంచి తీవ్ర కలకలం రేపుకుందని చెప్పుకోవచ్చు. అయితే 3 గల్లంతు కావడం, 2 మృతదేహాలు లభ్య కావడం, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో జంట ఆత్మహత్యల కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మహిళా కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి గల్లంతైన పరిస్థితి నెలకొంది. అదృశ్యం కావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి కోసం నిన్న రాత్రి నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై సాయి కుమార్కు సంబంధించిన కారుతో పాటు చెప్పులు, అదేవిధంగా సెల్ ఫోన్ లభ్యం కావడం అందుకే దీనికి అనుమానాలు తావిచ్చింది. దీంతో ఈ అనుమానాలు రేకెత్తడంతో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే బిక్కనూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ అదేవిధంగా గతంలో బీబీపేటలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కానిస్టేబుల్గా ఉన్న శృతితో సన్నిహితంగా మెలిగేవారని, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే స్థానికంగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీరికి మధ్యవర్తిత్వంగా ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒక ఎస్ఐ మిస్సింగ్ కావడం, అదృశ్యం కావడం, అదేవిధంగా ఓ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు సీరియస్గా పరిగణించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు ఈ ఘటనను సీరియస్గా పరిగణించి ట్రేస్ చేయడం, ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశారు. మరోవైపు గజయితగాళ్లతోటి అదేవిధంగా రెస్క్యూ టీం సిబ్బందితోటి కూడా చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించిన పరిస్థితి నెలకొంది. అయితే మళ్ళీ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా రెస్క్యూ టీం చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెస్క్యూ టీం సిబ్బంది కూడా చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు 3 అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కట్టకు ఎందుకు వచ్చారు అనే కోణంలో కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు 3 ఈ చెరువు కట్టకు రావడానికి కారణం ఏంటి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో విషాదము సంచలనంగా మారిన ఈ ఘటనను ట్రేస్ చేసేందుకు పోలీసులు మాత్రం సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMTV, అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.